విజయ్ పార్టీ టీవీకే గెలుపుతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సినీ రంగంలో తిరుగులేని దళపతిగా వెలుగొందిన విజయ్ రాజకీయాల్లోనూ తన మార్కును చాటుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే తమిళగ వెట్రి కజగం పార్టీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం కేవలం విజయ్ గ్లామర్ వల్లే సాధ్యం కాలేదు. దీని వెనుక పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఒక సీక్రెట్ టీం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల ఫలితాల వరకు తెర వెనక ఉండి కథ మొత్తం నడిపించారు ఆ కీలక వ్యక్తులు. విజయ్ వెనుకున్న కీలక టీంలో మరీ అత్యంత కీలకమైన వ్యక్తి కపిల్ సాహు. రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర ఇప్పుడు అనివార్యమైంది. విజయ్ తన రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది వేయడానికి ప్రముఖ వ్యూహకర్త కపిల్ సాహునే ఎంచుకున్నారు. పార్టీ విధానాల రూపకల్పన, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడం మరియు ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు చిత్తు చేయడంలో కపిల్ సాహు బృందం అత్యంత కీలక పాత్ర పోషించింది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికలోనూ విజయ్కు ఈయన సరైన దిశానిర్దేశం చేశారు. కపిల్ సాహు మైండ్ గేమ్కు కార్యరూపం ఇచ్చింది పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్. విజయ్ రాజకీయాల్లోకి రాక ముందు నుండే ఆయన అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. అయితే ఈ అభిమాన సంఘాలను విఎంఐ అనే ఎన్జిఓ ప్రారంభించి ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ శక్తిగా మార్చడంలో పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అహర్నిశలు శ్రమించారు. విజయ్కు అత్యంత విధేయుడైన ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులను సమన్వయం చేస్తూ వారిని టీవీకే పార్టీకి బలమైన పునాదిగా మలిచారు. పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈయన కృషి మరువలేనిది. ఈ టీంలో మరో కీలక వ్యక్తి మాజీ ఐఆర్ఎస్ అరుణ్ రాజ్ సెంగోటియన్. పార్టీకి మేధోపరమైన బలాన్ని అందించడానికి అరుణ్ రాజ్, ఎమ్మెల్యే సెంగోటియన్ వంటి అనుభవజ్ఞులు విజయ్ వెంటే ఉన్నారు. ప్రభుత్వ పాలనపై అవగాహన ఉన్న అరుణ్ రాజ్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అలాగే రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు పావులు కదుపుతూ విజయ్ విజయానికి మార్గం సుగమం చేశారు. వీరు నియోజకవర్గాల్లో పక్కా లెక్కలతో ప్రచారాన్ని నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో అంతా చూస్తూనే ఉన్నాం. ప్రతి పార్టీ గ్రౌండ్లో ఎంత తిరిగినా సోషల్ మీడియాలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండడం ముఖ్యం. కాబట్టి ఆ బాధ్యతను సోషల్ మీడియా డేటా మాంత్రికుడు సిఎస్ఆర్ నిర్మల్ కుమార్కు అప్పగించాడు విజయ్. టీవీకే పార్టీకి సంబంధించి డేటా సేకరణ, సోషల్ మీడియా హ్యాండింగ్లో నిపుణుడైన సిఎస్ఆర్ నిర్మల్ కుమార్ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో విశ్లేషించడంలో కీలక డేటాను అందించారు. విజయ్ ప్రసంగాలను, పార్టీ సిద్ధాంతాలను యువతలోకి బలంగా తీసుకెళ్లడానికి అత్యాధునిక సోషల్ మీడియా వ్యూహాలు అమలు చేశారు. ప్రత్యర్థులు చేసే విమర్శలు సమర్థవంతంగా ఎదుర్కొంటూ డిజిటల్ వేదికలపై పార్టీ ప్రతిష్టను కాపాడారు. విజయ్ నాయకత్వం, కపిల్ సాహు వ్యూహాలు, ఆనంద్ క్షేత్రస్థాయి కృషి, అరుణ్ రాజ్ మేధస్సు మరియు నిర్మల్ కుమార్ డిజిటల్ పవర్ ఇవన్నీ కలిసి టీవీకే పార్టీని విజయ పథంలో నడిపించాయి. ఈ సీక్రెట్ టీం పక్కాగా వేసిన ప్లాన్ వల్లే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో విజయ్ని విజయ తీరాలకు తీసుకెళ్లిన ఈ టీం భవిష్యత్తులో టీవీకేను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి.